హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాము. కానీ బాగా నీరసంగా ఉందన్నమాట. 2-3 రోజుల నుంచి బాగా దెబ్బేసింది, వడదెబ్బ కొట్టేసింది బాగా నాకు. అయినా సరే ఏం చేయలేం కదా. వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఫస్ట్ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ సపోర్ట్ అనేది ఉంటే నేను కూడా ఇంకా ఇంకా బాగుంటాను అనమాట. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. ఇప్పుడు నా వీడియోస్ చూస్తూ ఉంటే, నా వీడియోస్ కాదు నా ఛానల్ చూస్తూ ఉంటే ఏడుపు వచ్చేస్తుంది నాకైతే. ఎందుకంటే మరీ దారుణంగా వ్యూస్ అయితే పడిపోయినాయి. చాలా అంటే చాలా వ్యూస్ దారుణంగా అయితే పడిపోయినాయండి. ఇలా అవుతుందని నేనైతే అస్సలు అనుకోలేదు. ఇలా ఇలా ఇంత దారుణంగా నాకు వ్యూస్ పడిపోతాయి అని అయితే నేను అస్సలు అనుకోనే లేదు. కానీ ఎందుకో ఏమో తెలియదు, చాలా అంటే చాలాగా మానిటైజేషన్ అయిన తర్వాత ఫుల్ వ్యూస్ అయితే పడిపోయినాయి. ఎందుకో ఏమో నాకు తెలీదు. దాని గురించి మనం తర్వాత వీడియో అనేది సపరేట్గా ఒక వీడియో పెడతానులేండి, మాట్లాడుకుందాము. ఇప్పుడైతే ప్రస్తుతానికి షవర్మా తినాలా అనిపించి చాలా రోజులైంది, నెలలైందో సంవత్సరం అయిందో తిని. అప్పుడు చేస్తూ ఉన్నాను, ఇప్పుడు చేయలేదు. ఇప్పుడు షవర్మా తినాలా అనిపించి ఇంట్లోనే, మన ఇండియాలో కూడా చాలా మందికి బయట నుంచి తెచ్చుకునే అలవాటు ఉంటుంది కదా, అలా కాకుండా మనకు ఇంట్లోనే షవర్మా అనేది ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. చాలా సింపుల్ ప్రాసెస్ అండి, మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. చపాతీలు అయినా బాగుంటుంది. అండ్ ఇక్కడంటే చపాతీలు కొంచెం తక్కువ కాబట్టి ఎక్కువ కుబుసులు ఉంటాయి ఇళ్ళల్లో, కాబట్టి ఎక్కువగా కుబుసులు అయితే వాడతాము. అదే ఈ రొట్టెలు, లేదంటే మనకి ఇంటికాడ చపాతీలు దొరుకుతాయి కాబట్టి ఇంటికాడ కూడా రోటీస్ అనేది దొరుకుతాయి, ఇంటికాడైనా తెచ్చుకోవచ్చు. దాని ప్రాసెస్ అనేది చూడండి. ఫస్ట్ ఇక్కడంటే కోల్డ్ వయసులో ఉంటాయి కదా, మనకి ఇంటికాడ వచ్చేసి ఇదంతా అవసరం లేదు. మనము బోన్లెస్ చికెన్ తెచ్చుకుంటే కన్నా మీరు తినేదాన్ని బట్టి బోన్లెస్ చికెన్ తెచ్చుకొని బాగా ముందు ఉడకబెట్టుకోవాలి. కొంచెం గరం మసాలా దినుసులు చూడు నేనేమేమి వేస్తున్నానంటే, నా దగ్గర ఉండేటివి ఇవి: యాలక్కాయలు, లవంగాలు, బిర్యానీ ఆకు, కొంచెం చెక్క కూడా వేస్తానులేండి. నేనైతే కోడిని ముందు ఉడకబెట్టేసుకుంటున్నా, కోసుకోకుండా కోడిని కడిగేసుకొని ఇట్లా ఉడకబెట్టేసుకుంటున్నా. ఫస్ట్ చెక్క ఇవన్నీ వేయటం వల్ల ఏమవుతుందంటే, వీటి స్మెల్ అనేది ఆ కోడి చికెన్కు బాగా పడుతుంది. కొంచెం ఆ నీచు ఉంటుంది కదా, ఆ వాసన అనేది పోతుంది అనమాట. అందుకని అవన్నీ వేసి ఉడకబెడుతున్నా. ఇవన్నీ కోడి బాగా ఉడకాలి. బిడ్డలు నీళ్ళల్లో రెండు చిన్నవి ఎండు నిమ్మకాయలు కూడా చిన్నవి అలా. ఇప్పుడు ఇవన్నీ వేసాను కదా, ఇవి కొంచెం బాగా బాయిల్ అయిన తర్వాత ఇందులోకి కొంచెం ఉప్పు కూడా వేసుకుంటే చికెన్ లోపలికి వరకు బాగా వెళ్తుంది. ఇప్పుడైనా వేసుకోవచ్చు, లేదంటే మనము షవర్మా చేసేటప్పుడైనా వేసుకోవచ్చు. ఇప్పటికైతే ఇంతే. ఇవి వేసి నీళ్ళల్లో ఉడకబెడుతున్న చికెన్ బాగా. ఇది మొత్తం ఉడికిపోయిన తర్వాత మళ్ళీ దీని ప్రాసెస్ ఏమనేది చూద్దాం. చాలా సింపుల్, చాలా టేస్టీ. ఇట్లా ఒక కోడి చేసుకుంటే కూడా ఇంత అవుతుందేమో. మామూలు కూర చేస్తే ఒక కోడి తినలేము, అలాంటిది ఇలా చేసుకుంటే మాత్రము తినచ్చు బాగా. దీని ప్రాసెస్ ఏమనేది మళ్ళీ చేద్దాం. దాంట్లో కావాల్సినవి కూడా నేను చాలా సింపుల్గా తీసుకున్నాను, ఏం లేవు. కొంచెం క్యాప్సికము, మనం కారం తింటాం కాబట్టి కొంచెం కారము, తెల్ల ఎర్రగడ్డలు, వైట్ ఆనియన్స్ అంటారు కదా అవి, అంతే. వీటినైతే ఇంకా అన్నీ చాప్ చేసి పెట్టేసుకుంటే సరిపోతాయి. వేసుకోవాలనుకుంటే కొంచెం టమాటో, ఎక్కువ కాదు, ఒక చిన్న కాయ, ఇంత కాయ అనుకోండి, ఇంత చిన్న టమాటా కూడా వేసుకోవచ్చు. నేనైతే వీటిని కట్ చేసేసుకుంటా ఉడికే లోపల అన్ని పనులు. తర్వాత మళ్ళీ వద్దాం, ఓకేనా? చూడండి, చికెన్ అయితే ఉడికింది. మాకు ఇది ఫ్రీజర్లో ఉండే చికెన్ కాబట్టి మేము ఇలా ఉడకబెట్టుకుంటున్నాం అనమాట. అంటే ఐస్ తొందరగా వెళ్ళాలా అనేటట్టుగా ఇలా ఉడకబెడుతున్నాం. మామూలుగా ఫ్రెష్ చికెన్ అయితే ఇలా అవసరం లేదు, మీరు డైరెక్ట్గా ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు అనమాట. దీని ప్రాసెస్ ఏమని చెప్తాను కదా, చాలా ఈజీగా చేసుకోవచ్చు. అంటే ఎవరి కోసమో కాదులేండి, నా ఇంటికాడ నా కోడలు కాదు, మా పిన్ని కూతురు ఉంది. ఒక వరుస పిన్ని కూతురు, ఒక వరుస కోడలు రండి, అట్లా నా కూతురు, అలాంటి చిన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే చెప్తున్నాను అనమాట. కొంచెం తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళ కోసము. ఇంకా దీన్ని ఆఫ్ చేసేసి దీని ప్రాసెస్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు
దీన్ని ఇంకా బయటకు తీసేసుకున్నాం. దీన్ని ప్రాసెస్ ఇలా తీసుకొని వచ్చేసాం కదా. ఇప్పుడైతే దీనికి ఈ షవర్మాకి స్కిన్లెస్ అండ్ బోన్లెస్ ఇవి రెండు ఉండాలన్నమాట. స్కిన్ ఉండకూడదు. స్కిన్ తీసేసి బోన్స్ కూడా అంతా ఇప్పుడు ఇట్లా ఉంటుంది కదా, దీన్ని షోకా అంటారండి. అరబీలో వచ్చేసి షోకా అంటారు దీన్ని. మామూలుగా ఇంగ్లీష్లో వచ్చి ఫోక్ అంటారు. ఇప్పుడు దీన్ని ఫోక్ తీసేసుకొని ఇలా అంతే వచ్చేస్తుంది. చూడండి, మొత్తం రిమూవ్ చేసి మొత్తం తీసేసి చర్మం అంతా. ఆ తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దామా. చూడండి, ఇలా అంతా మొత్తంగా ఉడకబెట్టిన కోడి ఇట్లా ఒలిచేసిన, అంటే పూర్తిగా కూడా ఉడకలేదు ఇంకా ఈ కోడి. దీన్ని ఇట్లా తీసుకోవాలన్నమాట పీసులుగా, ఎందుకంటే కోడిని ఉడకబెట్టాను కాబట్టి. దీంట్లో ఇంకొక టైప్ కూడా ఉంది. నేను చేసేది వచ్చి కువైట్ వాళ్ళు మామూలుగా ఇళ్లల్లో చేసుకొని రాత్రిపూట తినే ఫుడ్డు అలా అనమాట. ఇట్లంతా పీసులు తీసేసి ఎక్కలు చూడండి అన్నీ వచ్చినాయి. ఇంకా పడేసానులేండి, మీకు చూపిద్దామని అవి అట్లే పెట్టేసా. దీన్ని మళ్ళీ ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఇప్పుడు దీని ప్రాసెస్ పెట్టుకొని ఈ మనం ఒలిచి పెట్టుకుని చికెన్ ఉంది కదా, అదైతే వేసేసుకొని బాగా వేసేసుకోవాలి. అది చాలా బాగా ఉడికింది కాబట్టి ఇది బాగా వేసుకున్నాం. పచ్చింది కదా, ఇదంతా బాగా పోవాలన్నమాట. బాగా ఉడికిగా ఫ్రై అయిపోవాలి. ఇంకా ఇవి వచ్చేసి అందులోకి సలాడు, క్యారు, దీన్ని కస్ అంటారండి. తెల్లదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు నాకు తెలీదు. కస్ అంటారు అరబీలో వచ్చేసి ఇది. ఇంకా తెల్ల ఎర్రగడ్డలు కొన్ని నంచుకోవడానికి అక్కడక్కడ తగులుతూ ఉంటే బాగా అనిపిస్తుంది అన్నమాట. అందుకోసమని ఇవి చూడండి ఇలాగా మొత్తము ఇందులో ఉండే నీళ్ళు మొత్తం ఆవిరి అయిపోవాలా. అయిపోయినాయి. ఇప్పుడు ఉడికిందనమాట. ఉప్పు కూడా వేసుకున్నాను నేను. ఉప్పు వేసుకొని ఇట్లా కలుపుకుంటున్నా. అంటే ఉప్పు వేసే చూపిల్లా కదా, వేసినారో లేదో అనుకుంటున్నాను. ఇక్కడికి కోసి పెట్టుకున్నాం కదా, క్యాప్సికము, ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, తెల్లగడ్డ, టమాటా, చిన్న టమాటా. అంటే టమాటా ఆప్షనల్ అండి, వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇవైతే వేసేసుకుంటున్నా. ఇవన్నీ కలిసేట్టుగా వేసుకోవాలి. ఇంకా చికెన్ ఉడికేదానికి ఇంకా టైం పడుతుంది కాబట్టి అప్పుడు లోపల ఇవన్నీ మగ్గిపోతాయి. మనం వేసిన ఈ వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మగ్గుతాయి అన్నమాట. అంటే పూర్తిగా మగ్గిపోవు. వీళ్ళు ఎట్లా అంటే పచ్చిగా ఉంటే ఈ క్యాప్సికము, ఎర్రగడ్డలు పచ్చిపోయినా నేనైతే తినేస్తాను అనమాట. వీళ్ళు తినరు. అందుకని ఇట్లా ఇందులో వేస్తున్నాను అనమాట. చికెన్లో కొంచెం సెగ చూస్తే కొంచెం మెత్తబడితే బాగుంటాయి అన్నమాట. ఇందులో కావాల్సిన అల్లం తెల్లగడ్డ అయితే వేయదు. అల్లం తెల్లగడ్డ కాదు, ఉత్త తెల్లగడ్డ మాత్రమే. ఈ షవర్మాలోకి అల్లం అంతా వేయదు. ఇది ముసలిలోకి బాగుంటుంది అనమాట. ఇక్కడ ఉండే రొట్టెలకు కొంచెం మగ్గిన తర్వాత మళ్ళీ మసాలాలు వేద్దాం. ఇందులోకి వేసే మసాలాలు మిరియాల పొడి. మనం పచ్చిమిరపకాయలు వేసుకోవాలి కదా, పచ్చిమిరపకాయలు వేసుకోకపోతే కొంచెం మిరియాల పొడి జాస్తిగా వేసుకుంటే బాగుంటుంది. నేను పచ్చిమిరపకాయలు వేసాను కాబట్టి మిరియాల పొడి జాస్తిగా వేసుకుంటాను. అలానే కొంచెము చికెన్ మసాలా, చికెన్ కాబట్టి చికెన్ మసాలా, కొంచెం పసుపు, కొంచెం అంతా జీలకర్ర. ఇందులోకి కొంచెము మెడ్రాస్ పొడి. ఇది కొంచెం ఎక్కువ కాదు, కొంచెం కొంచెము రెడ్ చిల్లీ సాస్, దాని దప్పూస్ అంటాం అనమాట అరబీలో.
కొంచెం పుల్లగా కారంగా ఉంటుంది. అందుకనే నాదికే పుల్లగోబా పళ్ళు ఆడుతుంది చూస్తాను. మీరు తినేసావు? నేను తిన్నానా ఇప్పుడా? మధ్యాహ్నం పుళ్ళు చోపు నవ్వు కూడా రా, కడుపులో ఆకలి అయిపోతా ఉంది. అటు చూడు ఇంకొక చికెన్ కూడా ఉడుకుతుంది. చికెన్ ఫ్రై ఎవరికన్నా కావాలి. షవర్మా ఇలా అండి. మా షవర్మా అయితే ఇలా రెడీ అయిపోయింది చూడండి. కావాలంటే ఇట్లా కొత్తిమీర వేసుకోవచ్చు, వద్దనుకుంటే ఇలాగే తినచ్చు. పని అయిపోయింది, ఆఫ్ చేసేసుకున్నా, తీసుకొని వెళ్తున్నా. అందరం ఆకలితో నకనకా ఉంటాము. వెళ్ళిపోవడం ఒక పట్టు పట్టడం. మా మేడం అయితే మరీ నిమిషంగా ఆకలితో ఉంది పాపము. తీసుకొని వెళ్ళి ఫస్ట్ ఆమె పెట్టేసి తర్వాత మేము కూడా తింటాం. ఎలా ఉందండి మన వీడియో? దీన్ని ఎలా రోల్ చేస్తాను, దీంట్లో ఇంకా స్టఫ్ ఇంకా చాలా ఉంది, అది కూడా చూద్దాము రండి. క్యారు అంటే కిరకాయి ఇట్లాంటిదే, కానీ ఇది ఉప్పు నీళ్ళలో నానబెట్టుంటారు. సీసా ఎక్కడో పెట్టినాను నేను. ఇదిగోండి ఇలా ఉంటుందన్నమాట. ఇదిగోండి ఇలా ఉంటుంది. ఉప్పుసులు బ్రెడ్లు దీన్ని అయితే కోసేసుకున్నాం ముందు చిన్నగా. అక్కడక్కడ పుల్లగా తగులుతూ ఉంటే బాగా అనిపిస్తుంది అనమాట. అందుకని కొంచెం మైనీస్ వేసుకుంటే బాగా అనిపిస్తుంది అనమాట. దీంట్లో ఇట్లా మొత్తం పూసేసుకొని కుబ్బుస్కి మక్క ఆకలో ఉంది పాపం. ముందు మక్కకైతే ఇచ్చేద్దాం. ఇలా వేసుకున్న తర్వాత మనం ఏదైతే తీసుకున్నామో కొంచెం ఇలాగా అంతటికి వచ్చేట్టుగా ఇంకా ఇందులోకే ఒకటి చూపిద్దాము మన వాళ్ళకి. ఇలా ఈ పులుపు అనేది ఇది పుల్లగా ఉంటాయండి ఈ క్యారు. దాంతోపాటు కొంచెము క్యారు, ఇది హస్ అని చెప్పాను కదా, ఇది కూడా ఒక 2. అక్కడక్కడ పచ్చి ఎర్రగడ్డలు అనమాట. ఇలా పెట్టేసుకొని చుట్టేసుకోవాలి ఇలాగా. ఇదిగోండి ఇలాగా. ఇంకా శాండ్విచ్ పేపర్ ఉంటే ఇట్లా పెట్టేసుకుంటే సరిపోతుంది. అన్నీ ఇలానే చుట్టేసుకుంటా ఇప్పుడు. ఇలా అండి, ఇలా అయితే చేసుకున్నాము చూడండి. మొత్తం ఇలా చుట్టు పెట్టేసాను అనమాట. ఎలా ఉంది మా షవర్మా? దుర్గా ఆకలి 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 అంటుంది. కాకపోతే ఏం చేయలేను కదా, లేటుగా అయిందనమాట. 10:30 అవుతుంది. 10:30 అయింది, ఇంకెప్పుడు అక్క తినేది, 10:30 అయింది, ఇంకెప్పుడు అక్క తినేది అని ఉన్నారనమాట. మా అక్క అయితే తినేసింది, మా మేడం కూడా తింటుంది. ఇంకా నేను కూడా వెళ్ళి, నేను దుర్గా ఇద్దరం వెళ్ళి తింటాము. పక్కోడి ఇదిగోండి, ఇది మిగిలింది లాస్ట్లో. అంత చేస్తే ఇంత మిగిలింది అనమాట. నేను చెప్పాను కదా, ఇట్లా షవర్మా చేసుకుంటే మాత్రము పక్కోడి సరిపోతుంది ఒక పూట తినడానికి, కానీ బాగుంటుంది. ఇదండి మన వీడియో. మన వీడియో నచ్చితే వీడియో కన్నా ఇది ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి, అలానే షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనా? బాయ్ అండి, గుడ్ నైట్ అందరికీ.